రక్షించుకున్న తర్వాత సంఘం ఇచ్చినారు, సహవాసం ఇచ్చినారు. సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన అనే 4 లగ్గలు మాకు అనుగ్రహించి మమ్మల్ని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ వస్తున్నాం. మరి సంఘం ఇచ్చినారు, వార కార్యక్రమాలు ఇచ్చినారు, బైబిల్ స్టడీస్ ఇచ్చినారు, సంఘ ప్రార్థనలు ఇచ్చినారు, సిస్టర్స్ మీటింగ్ ఇచ్చినారు, కాటేజ్ మీటింగ్ ఇచ్చినారు, సువార్త మీటింగ్ ఇచ్చినారు. మీకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ వస్తూ ఉన్నాం ఆయన. పర్లోకపు తండ్రి, మరి నేటి దినాన ఈ యొక్క క్యాసారం ప్రాంతానికి మమ్మల్ని తీసుకొని వచ్చినందుకు వందనాలు. ఈ ఊరిని మీరు ప్రేమించినారు. ఈ ఊర్లో కూడా మరి మిమ్మల్ని ఆరాధన చేసేవాళ్ళు, మిమ్మల్ని పూజించే వాళ్ళు కొద్దిమంది ఉండాలి. మరి ఆయన కొద్దిమందిని మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఊర్లో నా ఇల్లు ఉండాలి అని ఒక స్థలం కూడా ఇచ్చినందుకు మీకు వెళ్ళలేని వందనాలు ప్రభు. మరి ఈ ఊరిని మీరు ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు, మీకు వెళ్ళలేని వందనాలు. ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసిని, ప్రతి ఒక్క వ్యక్తిని మీకు సమానంగా వెళ్ళలేని వందనాలు. అందరి కొరకు మీరు రక్తం చిందించినారు, అందుకని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ యొక్క కూడిక ఏర్పాటు చేసిన సహోదరులు, ఆయన కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు ప్రభు. మరి ఈ విధంగా మరి ఇంకా ఆయా కూడికలు ఈ ప్రాంతంలో జరుగుతున్నాయి. మీ సువార్త అనేది ప్రకటింపబడుతుంది, మీకు వెళ్ళలేని వందనాలు నాయన. పర్లోకపు తండ్రి యొక్క సువార్త ద్వారా అనేకులు తండ్రి మరి మీ యొక్క రక్షణ వెలిగింపులోనికి వచ్చేలాగున సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. ఈ కూడిక మా కొరకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయండి. కరెంట్ని, మైకిని మీ స్వాధీనంలో పెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో చేసిన త్యాగం వ్యర్థం అయిపోవద్దనే ఉద్దేశంతో ఈ యొక్క కూడిక మాకు ఇచ్చినందుకు మీకు వెళ్ళలేని వందనాలు. పర్లోకపు తండ్రి, పాడుతున్నాం. వాక్య ధ్యానం విషయంలో కూడా సహాయం చేయండి. పర్లోకపు నాయన ఆఖరి ప్రార్థన ఆశీర్వాదం వరకు కూడా తోడుగా ఉండవలసిందిగా కోరుతూ, మీ ప్రజల గమనం మీపై, మీ వాక్యంపై ఉండేలాగా సహాయం చేయవలసిందిగా కోరుతూ, యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున అంధకార చీకటి శక్తులన్నీ మేము విశ్వాసంతో యేసు నామమున గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం. కరెంటు, మైకు మరి నాయన వీటన్నిటిని, చుట్టుపక్కల వాతావరణాన్ని తండ్రి నీ స్వాధీనంలో పెట్టుకోవాల్సిందిగా కోరుతూ, మమ్మల్ని ఈ స్థలాన్ని నిత్య నిబంధన రక్త ప్రోక్షణకి తెచ్చుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మూడు 340వ పాట పాడ. కొత్త నెంబరు 340, పాత నెంబరు 337. రండి రండి రయమున యేసుని రక్షకునిగా అంగీకరించుడి అనే పాట పాడుతూ మనం ఈ యొక్క కూడికను ఆరంభిస్తాం. 340 కొత్త నెంబరు, 337 పాత నెంబరు. రండి రండి రయమున యేసుని రక్షకునిగా అంగీకరించుడి. రండి రండి రయమున యేసుని రక్షకునిగా అంగీకరించుడి. ప్రీతితో ప్రభుని చేరుడి. ప్రభుల ప్రభువే, ప్రభుల రాజువే, ప్రభువు నజరే. ప్రీతితో ప్రభుని చేరుడి. ప్రభుల ప్రభువే, రాజుల రాజువే, ప్రభువు నజరే. Amen.
Yeah.
387 కొత్త నెంబరు, 384 పాత నెంబరు. 387 కొత్త నెంబరు, 384 పాత నెంబరు. ప్రభు యేసు పిలుపులు ఓ ప్రియుడా పెడచెవిని పెట్టెదవా అనే పాట పాడుతూ మనము ఇప్పుడు మేము కొనసాగిస్తాం. ప్రభు యేసు పిలుపులు ఓ ప్రియుడా పెడచెవిని పెట్టెదవా
పఠింపశ్రేష్ఠ గ్రంథం బైబిల్. ఫస్ట్ తెలుగు, తర్వాత హిందీ, తర్వాత ఇంగ్లీష్. మనందరము మన సొంత బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లవి పాడతాం. పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింపశ్రేష్ఠ दुनिया में सबसे प्यारे शुद्ध बाइबल, दुनिया में सबसे प्यारे शुद्ध बाइबल, पढ़े तो इनको रोज रहो, मान के पत्र कोई रहो। वो दुनिया में सबसे प्यारे शुद्ध बाइबल, the best book to read the Bible, the best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. ప్రార్థన చేద్దాం. ప్రేమికుల మమ్మల్ని తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవా, ప్రభువా, శాశ్వతమైన ప్రేమతోని మమ్మల్ని అందరినీ ప్రేమించినందుకు మీకు వందనాలు. అగాపే ప్రేమతో మమ్మల్ని ప్రేమించారు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు మా కొరకు శిలువ మీద చేసిన త్యాగం వ్యర్థం అయిపోవద్దు అని పరలోక తండ్రి మాకు వాక్యం ఇచ్చినారు, సంఘం ఇచ్చినారు, సహవాసం ఇచ్చినారు, బోధకులు ఇచ్చినారు, సువార్తికులు ఇచ్చినారు, కాపలను ఇచ్చినారు. మీకు వెళ్ళలేని వందనాలు. మీ పరిశుద్ధ ఆత్మ మాకు అనుగ్రహించినారు. ఆ ఆత్మ చేత మమ్మల్ని దర్శిస్తున్నారు, సంధిస్తున్నారు. పరలోక తండ్రి, ఆత్మ చేత మీరు ఆకర్షిస్తున్నారు. మీకు వెళ్ళలేని వందనాలు. నేటి ఈ యొక్క కూడిక కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మరి ఆయన ఎవరి నిమిత్తము ఈ యొక్క కూడిక మీరు ఏర్పాటు చేసినారు వాళ్ళందరినీ కూడా మరి తండ్రి మీరు పిలుచుకుంటారని ఈ యొక్క కూడిక ద్వారా మిమ్మల్ని స్తుతిస్తున్నాను. పరలోక తండ్రి, మరి ఆయన మైక్ ద్వారా, స్పీకర్ ద్వారా, బయట లోపల మీ మాటలు వినే వాళ్ళని మరి ఆయన జ్ఞాపకం చేసుకోండి. ఏ ఒక్క మాట కూడా వ్యర్థంగా పోకుండా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోక తండ్రి, నిలబడే దాసుని నేను అయోగ్యుని, ఏ మాత్రం కూడా మంచితనం లేనటువంటి వాడిని మీ ఇంట్లో అడుగుపెట్టే యోగ్యత అది కూడా నాకు లేదు.
ప్రభువా మరి మిమ్మల్ని తండ్రి అని పిలిచే యోగ్యత అర్హత కూడా లేనటువంటి వారిని పరలోక తండ్రి మరి నాయన నన్ను మీరు నిలబెట్టుకుంటున్నారు. మరి తండ్రి మీ వీళ్ళకి క్షేమకరమైన పరిచయం ఇక్కడ జరిగేలాగా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోక తండ్రి ఈ కూడికని మా కొరకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. వాక్య ధ్యానంలో తోడుగా ఉండండి. మీ ప్రియులు వినేటప్పుడు మరి నాయన మా చెవులు తెరవండి, మా మనసులు తెరవండి, మా యొక్క హృదయాలు తెరవండి. పరలోక తండ్రి మరి నాయన మా మనోనేత్రాలు వెలిగించండి, మా కళ్ళు తెరవండి. నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టున్న మా కళ్ళు తెరువు అని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగేను అనే మాటగా స్తుతిస్తున్నాం. మమ్మల్ని వెలిగించవలసిందిగా కోరుతూ జుంటే దారుల కంటే మధురమైన వాక్యాన్ని మాకు ఇచ్చినారు. నీ వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని మేము కూడా అనుభవించగలిగిన కృప చూపవలసిందిగా కోరుతూ మమ్మల్ని ఈ స్థలాన్ని నిత్య నిబంధన రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటూ ప్రభు మరి అంధకార చీకటిలన్నీ మేము విశ్వాసంతో యేసునామమున గద్దిస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ యొక్క కూడికకి మిమ్మల్ని అందరినీ కూడా యేసునామమున ఆహ్వానిస్తున్నాము. సో అందరూ కూడా ఈ యొక్క కూడికకి రావాల్సిందిగా యేసునామమున మనం చేస్తున్నాం. మరి కొంత వాక్యం మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూస్తాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం మనందరికీ బాగా తెలిసిన భాగం. మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుదాము. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుదాం. 10వ వచనం వరకు మనం చదువుతాం. ఒక వచనం నేను చదువుతాను, ఇంకో వచనం మీరు చదవండి. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము మొదటి నుండి 10 వచనాలు మనం చదువుకుంటాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని పుట్టివాడనే ఒక మనుష్యుడు మోసుకొనివచ్చును. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమడుటకు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయ ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. 3వ వచనం నేను చదువుతున్నాను. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 3వ వచనం. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షం అడుగగా పేతురు చూసి మాట్లాడుకుని. 5వ వచనం. అపోస్తుల కార్యములు 3:5. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. అంతటా పేతురు వెండి బంగారములు మా వద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను. వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీల మండలను బలము పొందెను. నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. 9వ వచనం. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూసి శృంగారమును దేవాలయము ద్వారములతో భిక్షమడుటకు కూర్చున్నవాడు ఈడే అని గుర్తెరిగి వానికి నెరవేరిన దానిని చూచి విస్మయంతో నిండి చదువుతున్న ఈ యొక్క లేఖన భాగాన్ని దేవుడు ధ్యానించడానికి మన కొరకు సహాయం చేయగాక. సో ఈ లేఖన భాగం అనేది మనందరికీ చాలా బాగా తెలుసు, అందరికీ పరిచయమైన లేఖన భాగమే. సో అపోస్తలుల కార్యములు అని అంటే చర్చ్ అనేది స్టార్ట్ అయిన యుగం అన్నమాట. చర్చ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే అపోస్తలుల కార్యములోనే చర్చ్ అనేది స్టార్ట్ అయింది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏ చర్చ్ కూడా కట్టలేడు. ఏం చేయలేడు ఆయన? ఏ చర్చ్ కూడా కట్టలేడు. ఆయన జస్ట్ పరలోక రాజ్యము, దాని తర్వాత నరకము, పరలోక రాజ్యానికి చేరుకోవాలంటే ఇట్లా అని పరలోక రాజ్యం గురించి వాక్యం చెప్పినాడు. పరలోక రాజ్యం గురించి ఆయన సువార్త ప్రకటించినాడు. పరలోక రాజ్యము ఆయన నరక రాజ్యం గురించి ఆయన చెప్పినాడు. కొన్ని ఉపమానాలు చెప్పినాడు. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు ఆయన చేసినాడు. ఆయన చేసి ఏమి అయినాడు అని అంటే మానవాళి పాపముల కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చినాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం ప్రకారం మనం అందరం కూడా పాపాత్ములమే. ఏ ఒక్కరు కూడా మంచోళ్ళు లేరు. నా లోపల మంచి అనేది అసలు లేనే లేదు. నా లోపల కానీ మీ లోపల కానీ ఎవరి లోపలైనా సరే మంచి అనేది అసలు లేనే లేదు. సో కాబట్టి నేను పాపములో పుట్టిన వాడను,
పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించెను. సో కాబట్టి ఎట్లా బ్రదర్ ఇట్లా అప్పుడే పుట్టిన చిన్న పిల్లలు పాపాత్ములు ఎట్లా అవుతారు అని అంటే ఐ థింక్ నేను ఇంతకుముందే చెప్పాను అనుకోండి. ఇప్పుడు ఒక పాము ఉన్నది, ఆ పాము కనుక ఒక పాము పిల్లకు జన్మనిచ్చింది అనుకోండి, ఆ పిల్ల లోపల కూడా ఏముంటుంది? విషం ఉంటుంది. అంతే. మనం అందరము, మా నాయన ఒక పాము, మా తాత ఇంకొక పాము, మా తాత వాళ్ళ నాయన ఒక పాము, అట్లా పాము 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 మనం అంతా ఎవరు అంటే పాము పిల్లలం అనమాట. పుట్టుకతోనే ఈ యొక్క పాపము అనే విషయాన్ని హృదయంలో నింపుకొని అట్లనే మనము జీవిస్తూ ఉన్నాం. ఏ విధంగా అయితే నేను ఎదుగుతా ఉన్నానో, శారీరకంగా ఏ విధంగా అయితే ఎదుగుతానో, నా లోపలున్న ఈ పాపం అనే విషయం కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. అందుకే చిన్నగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? చిన్న చిన్న పాపాలు, చిన్న చిన్న దొంగతనాలు, చిన్న చిన్న అబద్ధాలు చెప్తారు. పెద్దగా ఏం చేస్తారు? ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నాను. ఆ ఎయిర్పోర్ట్ గవర్నమెంట్ ఎయిర్పోర్టా, ప్రైవేట్ ఎయిర్పోర్టా? నాకు పెళ్లి సంబంధం వచ్చింది అనుకో, నేను ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నా అని అంటారు. అప్పుడు మీరు అంతా ఏమనుకుంటారు? అరే సర్కారు కొలు తినదు ఎయిర్పోర్ట్ అంటే సర్కారు కొలువే. కానీ కాదు, ఆ ఎయిర్పోర్ట్ సర్కార్ ఎయిర్పోర్ట్ కానీ కాదు, అసలు అది ప్రైవేట్ ఎయిర్పోర్ట్. నేను ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను, కానీ నేను ఏం చెప్తున్నా? ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నాను. అవతల వాళ్ళు ఏమనుకుంటారు? అర్రే ఇది ఖచ్చితంగా సర్కారు కొలువే అనుకుని పిల్లలు నాకు ఇస్తారు. ఆ పిల్ల వచ్చిన తర్వాత పిల్లకి అన్నీ అర్థమైపోతుంది. నువ్వు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నావు రే. కాబట్టి ఏమి అంటే యుక్తి, కుయుక్తి. ప్రజలందరూ ఏమి అంటే ఏ విధంగా అయితే శారీరకంగా నేను ఎదుగుతున్నానో అదే విధంగా నా లోపల పాపం అనే విషయం కూడా ఏమవుతుందంటే అది పెరుగుతూ వస్తుంది. సో కాబట్టి ఆ యొక్క పాపం అనే విషయాన్ని చంపేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినట్టు పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది. 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. సో మనందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినాడండి. యేసుక్రీస్తు ప్రభుల వారు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినాడు. ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు చేసినాడు. కన్ను లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చినాడు, చెవులు లేని వాళ్ళకి చెవులు ఇచ్చినాడు, చేతులు లేని వాళ్ళకి చేతులు ఇచ్చినాడు, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇచ్చినాడు. చనిపోయిన వాళ్ళను సైతము ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆ దేవుని యొక్క శక్తి చేత చనిపోయిన వాళ్ళను కూడా ఆయన లేపినాడు. అంత శక్తిమంతుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి ఏమి అంటే మనందరి పాపాల కొరకు, అంటే అవన్నీ యేసు ఎందుకు చేసినాడు అని అంటే నేను దేవుని కుమారుణ్ణి అని రుజువుపరచుకోవడానికి. నేను పెద్ద పుడింగినని కాదు, కానీ ఆయన నాకు ఇన్ని శక్తులు ఉన్నాయి అని ఆయన ఎప్పుడు కూడా గర్వించలేదు. కానీ నేను దేవుని కుమారుణ్ణి, తండ్రి పరలోకములో ఉన్న తండ్రి అయిన దేవుని కుమారుణ్ణి అని రుజువుపరచుకోవడానికి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు ఆయన చేసినాడు. ఈ లోకంలో డాక్టర్లు కూడా నయం చేయలేని రోగాలని యేసు నయం చేసాడు. గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి పాపాల కొరకు చనిపోయిన దేవుడు. మనల్ని పాపము నుండి, శాపము నుండి విడిపించడానికి ఆయన ఈ లోకానికి రక్షకుడుగా వచ్చినాడు. నరకము అనే ఆ యొక్క ప్రాంతానికి బైబిల్లో చాలా పేర్లున్నాయి. అందులో ఒక పేరు ఏంటి అంటే అలసట పుట్టించే దేశము. ఎవరి? అలసట పుట్టించే దేశం. నరకము అనే ప్రాంతానికి బైబిల్లో ఉన్న ఒక పేరు ఏంటి అంటే అలసట పుట్టించే దేశం. యుగ యుగములు ఒరుడుకుంటా, కాలుకుంటా, గుండెలు బద్దలు కొట్టుకుంటా అలసిపోవడే తప్ప ఇంకా ఏముండదా దేశము అని అన్నారు. అలసట పుట్టించే దేశం. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట విన్నాం కదా, దేశం అంటే మట్టి కాదు, నరకములో ఉండేది మట్టి కాదు, ఈ మట్టి శరీరం కాదు నరకంలో ఉండేది నా ఆత్మ. నా ఆత్మ అనేవాడు నరకంలో ఉంటాడు. సో కాబట్టి అటువంటి అలసట పుట్టించే దేశానికి నువ్వు నేను వెళ్ళకూడదని యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద అలసిపోయాడు. ఆయన శిలువ మీద అలసిపోయాడు. అలసిపోయిన వ్యక్తికి ఏం కావాలి? దాహం. ఏం కావాలమ్మా అలసిపోయిన వ్యక్తికి? దాహం. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద దాహం అని అరిచినాడు. 150 కిలోల బరువు ఉన్న శిలువను నేను మోసినాను, ఎన్నో కిలోమీటర్లు మోసినాను, నేను అలసిపోయినాను, నాకు కొన్ని నీళ్ళు ఇవ్వండి. ఒకటి దొక్క 40 కొరడా దెబ్బలు నాకు కొట్టినారు, నేను అలసిపోయినాను, దయచేసి నాకు కొంచెం దాహం ఇవ్వండి, కొన్ని నీళ్ళు ఇవ్వండి. దాని తర్వాత నా చేతులకి కాళ్ళకి మేకులు కొట్టినారు, నేను అలసిపోయినాను,
నాకు కొన్ని నీళ్ళు ఇవ్వండి. సో నిజానికి చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి కోరిన ఆఖరి కోరిక కూడా అది. చనిపోయే ముందు, సిలువలో చనిపోయే ముందు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి కోరిన ఆఖరి కోరిక అదేనమ్మా. ఆ కోరిక కూడా ఈ యొక్క లోకం తీర్చలేకపోయింది. బైబిల్ గ్రంథంలో రాయబడ్డది, ఆయనకు చిరకనిచ్చినారంట. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ మీద అలసిపోయింది. ఈ అలసట పుట్టించే దేశం నుండి నిన్ను నన్ను కాపాడడానికే, ఈ యొక్క అలసట పుట్టించే దేశానికి నువ్వు నేను వెళ్ళకూడదనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యొక్క సిలువ మీద చనిపోయినట్టు మనము చూస్తున్నాం. అంతేకాకుండా ఆల్రెడీ ఇప్పటికే నరకానికి ఒక వ్యక్తి వెళ్ళిపోయినాడు. ఆ వ్యక్తి కూడా ఒకటే మాట పలుకుతున్నాడు, దాహం 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 దాహం, నాకు దాహం అవుతుంది, కొన్ని నీళ్ళు ఇవ్వండి అని ఆ వ్యక్తి ఏమంటున్నాడు ఇప్పుడు? దాహం అని నీళ్ళ కోసం ప్రాకులాడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద దాహం అని పలికినాడు. ఒకవేళ ఆ యొక్క యేసు ప్రభు యొక్క దాహం అనే పిలుపుకి నువ్వు నేను స్పందిస్తే ఈ అలసట పుట్టించే దేశం, ఈ నరకం అనే దేశానికి వెళ్ళి దాహం 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 అని అరవాల్సిన అవసరం ఉండదు. లేదు, నాకు యేసు ప్రభు వద్దు, నేను ఇట్లనే మంచిగా ఉన్నది, యేసు ప్రభు లేకుండానే మంచిగా ఉన్నా నేను అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. అలసట పుట్టించే దేశం ఉంది, నువ్వు ఆ దేశంలో అలసిపోతావు, దాహం దాహం అని అరవాల్సి వస్తుంది. సో కాబట్టి దయచేసి నీ హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇయ్యవలసిందిగా యేసునామమున మీకు మనవి చేస్తున్నాం. సరే, యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చినాడు, మనందరి కొరకు రక్షణ సిద్ధం చేసినాడు. యేసు ప్రభు శిలువలో చనిపోయినాడు, రక్తం కార్చినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడు. సజీవుడుగా తిరిగి లేచి 40 రోజులు అందరికీ కనబడ్డాడు ఆయన. ఇగో నేను బ్రతికి ఉన్నాను, మీరంతా నా చేతులు చూడండి, ఇగో పొడిచినారు, రంధ్రాలు ఉన్నాయి నా చేతులకు, నా కాళ్ళు చూడండి, నా పక్కలో బల్లెం పొడిచినారు, నా పక్క చూడండి, చూడండి నేను మళ్ళీ సజీవుడుగా లేచినాను అని అందరికీ ఆయన సజీవుడుగా కనబరుచుకున్నాడు. కనబరుచుకున్న తర్వాత లాస్ట్కు మత్తయి సువార్త ఆఖరి అధ్యాయము ఆఖరి వచనంలో యేసు ప్రభు పరలోకానికి వెళ్తున్నప్పుడు ఏమన్నాడంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతోనే ఉన్నాను, మీరు వెళ్ళండి, ఊర్లకు వెళ్ళండి, గ్రామాలకు వెళ్ళండి, పల్లెలకు వెళ్ళండి, ఆయా పట్టణాలకు వెళ్ళండి, వెళ్ళి నా నామాన్ని అందరికీ ప్రకటించేసేయండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్షావిధి కలుగును, అలసట పుట్టించే దేశానికి నువ్వు నేను వెళ్తాం. సో కాబట్టి దయచేసి యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమని అంగీకరించవలసిందిగా యేసునామమున మీకు మనవి చేస్తున్నాం. సో అట్లా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శిష్యులందరికీ ఏం చేసినాడు అంటే అధికారం ఇచ్చినాడు. అధికారం ఇచ్చి మీరంతా వెళ్ళండి, వెళ్ళి సువార్త ప్రకటించండి అని. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన సువార్త ప్రకటించినాడు. ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యులు సువార్త ప్రకటించినారు. సో ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగం కూడా అదే. ఆయన శిష్యులు ఇప్పుడు మొదటి వచనం నేను చదువుతున్నాను. పగలు మా అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, దేవుని సేవకులైనటువంటి పేతురు యోహాను వాళ్ళిద్దరు కూడా ఎక్కడికి వెళ్తున్నారంటే పగలు 3 గంటలకు అంటండి, మిట్ట మధ్యాహ్నం 3 గంటలకు వాళ్ళు ప్రార్థన కూడిక పెట్టుకున్నారు. 3 గంటలకి ప్రార్థన కూడికకి ఏమి అంటే వాళ్ళు ఎక్కి వెళ్తున్నారు, దాని మెట్లు ఎక్కి వెళ్తున్నారు, పేతురు ఇంకా యోహాను. 2వ వచనం నేను చదువుతున్నాను. పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక్క మనుషుడు మోసికొని పోబడుచుండెను. పుట్టినది మొదలుకొని కుంటివాడు. చాలా మంది విశ్వాసులు ఎట్లుంటారంటే వాళ్ళు పుడతారు, నూతన జన్మ పొందుకుంటారు, రక్షణ పొందినావా అంటే పొందినా అని అంటారు. నువ్వు ఏ ప్రభుని హృదయంలో అంగీకరించినావా అని అంటే అంగీకరించినాను అని అంటారు. నేను నా పాపాలు ఒప్పుకున్నాను, ఏ ప్రభు నన్ను క్షమించినాడు అనే నిశ్చయత నాకు ఉంది అని నేను నూతన జన్మ పొందుకున్నాను అని అంటారు. కానీ వాళ్ళు ఎట్లున్నారు అని అంటే ఈడ రాయబడ్డది, పుట్టినది మొదలుకొని కుంటివాడు. నువ్వు రక్షణ పొందినవు, ఏ ప్రభును నమ్ముకున్నావు, కానీ మందిరానికి రావాలంటే నీకు ఇష్టం లేదు. ఈరోజు ఏమమ్మా, మందిరానికి రావాలంటే ఇష్టం లేదు. ఎవరో నిన్ను బలవంతంగా గుంజుకొని రావాల్సి వస్తున్నది ఈ మందిరానికి. ఒకప్పుడు దేవుని మందిరానికి వచ్చినావు, ఒకప్పుడు దేవుని యొక్క వాక్యం విన్నావు, పాటలు పాడినావు, పాటలు నేర్చుకున్నావు,
అన్ని నేర్చుకున్నావు, నూతన జన్మ పొందినావు, ఇప్పుడు నీకు మందిరానికి రావాలంటే చాలా కష్టమవుతుంది. సో కాబట్టి ఎవరో నిన్ను గుంజుకొని రావాల్సి వస్తుంది. మీ అమ్మలో, లేకపోతే మీ నాయనలో, మీ అమ్మమ్మలో, మీ తాతలో, మీ మామలో, అన్నదమ్ములో, ఎవరో అక్క చెల్లెల్లో ఎవరో నిన్ను గుంజుకొని రావాల్సి వస్తుంది. సరే, ఈ పట్టణంలో మనం ఏం చేద్దామంటే ఈ కుంటివానికి కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఇక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడు, ఈ వ్యక్తికి కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. చూడండి, 2వ వచనం నేను చదువుతున్నాను. పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక్క మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షం అడుగుటకును కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారములతో ఉంచుచు వచ్చి. సరే, ఆ ప్రాంతంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయో మనకైతే తెలియదు, కానీ ఈ వ్యక్తి మాత్రం ఏమి అంటే, నేను వెళ్తే ఆ దేవాలయానికే వెళ్తాను, ఆ భిక్షం అడుక్కున్నా సరే నేను ఆ దేవాలయం దగ్గరనే వెళ్తాను, అక్కడనే ఉంటాను, ఆ దేవాలయం తప్ప ఇంకా వేరే ఏ దేవాలయానికి కూడా నేను పోను. దేవుడైన దేవుని బిడ్డలారా, నీకు నాకు ఉండాల్సిన ఖచ్చితమైన ఏమంటే స్ట్రాంగ్ డెసిషన్ ఇదనమాట. నేను ఒక చర్చికి వెళ్ళినాను, ఆ చర్చిలో వాక్యం విన్నాను, ఎంత మంచిగా వాక్యం చెప్తున్నారు వాళ్ళు, ఎంత మంచిగా పాటలు పాడుతున్నారు వాళ్ళు, పాటలు పాడుతుంటేనే హృదయం నిండిపోతుంది. వాళ్ళు వాళ్ళ సహవాసంలో ఉంటేనే నిజంగా నేను సంఘంలో ఉన్నాను అని నాకు అనిపిస్తుంది. అటువంటి చర్చిని నేను చూసినానండి. సో నేను వెళ్తే ఆ చర్చికే వెళ్తాను, ఆ చర్చికి తప్ప వేరే చర్చికి అసలు నేను పోలేపోను. ఇటువంటి ఖచ్చితమైన నిర్ణయం నువ్వు నేను తీసుకోవాలని యేసుక్రీస్తు ప్రభువు వారి నామములో మీకు మనవి చేస్తున్నాం. సో ఈ కుంటివానికి ఏమి అంటే, వీడు కుంటివాడు కాబట్టి, మరి కాళ్ళు లేవు కాబట్టి ఆయన ఎవరో ఆయనను మోసుకొని పోతున్నారంట. సరే, ఆ మోసుకొని పోయేటోళ్ళకి ఆయన చెప్తున్నాడేమో, నేను ఆ దేవాలయం దగ్గరికే వెళ్తాను, ఆ దేవాలయం ద్వారం దగ్గరనే కూర్చుంటాను, ఆ దేవాలయం తప్ప వేరే చోటికి నన్ను తీసుకునే పోకండి. అసలు చాలా అద్భుతమైన లక్షణం ఇది. నీకు నాకు ఉండాల్సిన మంచి లక్షణం కూడా ఇదే. సో మనకి ఏమి అంటే, ఇక్కడ సియోను ప్రార్థనా మందిరం ఉంది కదా. సో సియోను ప్రార్థనా మందిరం గురించి కొన్ని మాటలు మనం చూస్తాం. ఇప్పుడు కీర్తన చూడండి, సియోను ప్రార్థనా మందిరం గురించి అంటే ఎందుకు అనంటే, చర్చిలో ఉన్నది ఏది? మనకు సియోను ప్రార్థనా మందిరంలో దేవుడు ఏమి ఇచ్చినాడు, ఏమి ఇయ్యలేడు అనే సంగతి మనం తెలుసుకోవాలి. అంటే 132 కీర్తన 132:13 చూడండి, సియోన్లో ఏమేమి ఉన్నాయో చూడండి. దేవుని చర్చిలో ఏమేమి ఉన్నాయి? 132 కీర్తన 13వ వచనం. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. మందిరం అంటే దేవుని నివాస స్థలం అండి, దేవుడు ఉండే స్థలం. చర్చ్ అంటే అది ఏదో ప్లేస్ కాదు, అది దేవుడు ఉండే స్థలము. తనకు నివాస స్థలముగా దానిని సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానం. దేవుడు కోరిన స్థలం అండి సియోన్ అంటే. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో సియోన్కి చాలా ప్రాముఖ్యత ఉంది. దేవుడు నివసించే స్థలం సియోను, దేవుడు కోరుకున్న స్థలం సియోను. నేను ఎక్కడ ఉంటాను అనంటే, ఉంటే సియోన్లోనే ఉంటాను. ఇది నిత్యము నాకు విశ్రమ స్థానంగా నుండును. దేవుడు విశ్రమించే స్థానం అండి. ఇక్కడనే నేను నివసించను. దేవుడు విశ్రమించే స్థానం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడ విశ్రమిస్తాను అని అంటున్నాడు అనంటే, సియోన్లో నేను విశ్రమిస్తాను. అవును, శిలువ మీద నేను అలసిపోయినాను, అలసిపోయి నాకు ఏమంటే దాహం అని అరిచినాను, కానీ నాకు ఎక్కడ విశ్రాంతి ఉంది అనంటే సియోనులో. దేవుడు విశ్రమించే స్థలం, దేవునికి విశ్రాంతి దొరికే స్థలం ఏది అంటే సియోను. సియోన్లో దేవునికి విశ్రాంతి దొరుకుతుంది. ఇక్కడనే నేను నివసించేదను. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిస్తున్నారా మీరు? సియోనులో ఆహారం ఉంది, సియోనులో ఆహారం ఉంది. సియోనులో జీవానికి, నిత్య జీవానికి తీసుకొని వెళ్ళే ఆహారం సియోనులో ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. సో కాబట్టి దాని ఆహారాన్ని, ఇప్పుడు ఏ ఆహారం అయితే ఉందో ఆ ఆహారాన్ని నేను ఇంకా దీవిస్తా. రానున్న దినాలలో సియోనుని దేవుడు చాలా అద్భుతంగా దీవించబోతున్నాడు. రానున్న దినాలలో సియోనుని ఈ యొక్క దేవుడు దాని ఆహారాన్ని నిండాలుగా దీవిస్తా.
సమృద్ధిగా మీకు ఆహారం అనుగ్రహిస్తా. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం నీకు నాకు దొరికే స్థలం సియోను. దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సియోనులో బీదలు ఉన్నారు. నేను ఏం చెయ్యాలి, ఎందుకు పోవాలి అక్కడికి అని అనుకోకండి. దానిలోని బీదలని దేవుడు ఏం చేస్తాడంట? ఆహారముతో తృప్తిపరుస్తా. సియోనులో ఉన్న బీద వాళ్ళందరినీ కూడా ఈ యొక్క దేవుడు ఏం చేస్తాడు అంటే ఆహారంతో తృప్తి పరుస్తాడంట. మనం తృప్తి చెందే అంత వరకు ఈ యొక్క దేవుడు మనకు ఆహారాన్ని ఇచ్చే దేవుడు, జీవాహారాన్ని నీకు నాకు ఇచ్చే దేవుడు అండి. మన యొక్క ఆత్మలు ఎక్కడ తృప్తి చెందుతాయి అని అంటే సియోనులోనే తృప్తి చెందుతాయి. ముంగలు చదవండి. దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను. దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేది. నూతన వస్త్రం. సియోనులో మాత్రమే నీకు దొరికే ఆశీర్వాదం ఏంటి అంటే ఈ యొక్క రక్షణ వస్త్రము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క రక్షణ వస్త్రాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాలని ఎంతో కోరుతున్నాడు. సియోనులోని యాజకులకి దేవుడు రక్షణని వస్త్రముగా అనుగ్రహిస్తాడంట. ఎవరైతే సియోనులో పనిచేస్తారో, ఎవరైతే సియోనికి వస్తారో, ఎవరైతే సియోని ప్రేమిస్తారో వాళ్ళందరినీ దేవుడు రక్షిస్తాడంటండి. ఆ అలసట పుట్టించే దేశం నుండి దేవుడు నిన్ను నన్ను రక్షించే స్థలం ఏది అని అంటే సియోను. దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానం చేశారు. సియోనులో ఆనందం ఉంది. అర్థమవుతుందండి దేవుని వాక్యం? సియోనులో ఏమేమి ఇన్ని ఉన్నాయి. మనం స్టార్టింగ్ నుంచి చదువుకుంటా వస్తే సియోను ఏర్పాటు చేసుకున్నాను, నాకు నివాస స్థలంగా కోరుకున్నాను అని చాలా విషయాలు చూసినాం. సియోనులో ఆనందం ఉంది. సియోనులో దేవుని యొక్క పరలోకపు ఆనందం అనేది ఉన్నది. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో భక్త సింగ్ అని ఒక తాత ఉండేటోడు. ఎప్పుడో 1903లో పుట్టిండు ఆయన. ఇండియా ఇంకా పాకిస్తాన్ కలిసి ఉన్నప్పుడే ఆయన పాకిస్తాన్లో పుట్టిండు. ఆయన పుట్టినప్పుడు పాకిస్తాన్లో పుట్టిండు. ఆయనకి ఆయనని అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చదివిస్తామని వాళ్ళ నాయన లండన్ దేశానికి పంపించిండట. లండన్ దేశానికి పంపించేటప్పుడు వాళ్ళ అమ్మ వెళ్ళేటప్పుడు ఆయనకు ఒక మాట చెప్పిందంట. ఒరే నాయన, లండన్ దేశానికి వెళ్తున్నావు, ఆ దేశంలో అందరూ క్రిస్టియన్సే ఉంటారు. ఆ లండన్ దేశానికి పోయిన వాళ్ళందరూ కూడా ఎవ్వరు ఉట్టిగా రాలేరంట. అందరూ యేసు ప్రభుని నమ్ముకొని యేసు ప్రభు ప్రేమ రుచించి అందరూ యేసు ప్రభు హృదయాన్ని దిక్కుని వచ్చిరంట. నువ్వు గిట్ల రూపాయలు యేసు ప్రభు నమ్ముకోగలరా బిడ్డ అని అన్నదంట వాళ్ళ అమ్మాయి. సార్ ఆయన లండన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు లండన్కి ఎందుకు పోతున్నావు? చదువుకోనికే పోతున్నావు. కాలేజు రూము అవి రెండు తప్ప పొరపాటున నువ్వు గనక మందిరానికి పోతా, చర్చికి పోతా, బైబుల్ కొనుక్కుంటా, బైబుల్ చదువుతా అని అన్నావంటే చూడు బిడ్డ నీ పని ఎట్లుంటుంది. వాళ్ళ అమ్మ అన్న మాట ఎవరైనా సరే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తున్నారు అంటే కన్న తల్లి చెప్పిన మాట మర్చిపోతాను. ఏం సార్, కన్న తల్లి చెప్పిన మాట మర్చిపోతారు ఎవరైనా? సరే, ఒకనొక సందర్భంలో చాలా మంది ఒక షిప్లో వెళ్తున్నారట. వాళ్ళు ఒక ప్రాంతానికి వెళ్తా ఉంటే ఆ షిప్లో ఆయన ఫ్రెండ్సే. అయ్యా భక్త సింగ్ గారు, ఆయనకు మంచిగా ఏమంటే పగడి ఉన్నది, మంచిగా సిక్కులో జుట్టు కట్టుకుంటారు కదా, సిక్కులోళ్ళు పగడి ఉన్నది, గడ్డం ఉన్నది, మీసాలు ఉన్నాయి, అన్ని వెంట్రుకలు ఉన్నాయి, అంత మంచిగా టకాటక్ సిక్కులు లేకున్నాడు ఆయన. అయితే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒక ఆయన అక్కడికి ఆయనతో మాట్లాడి, అయ్యా భక్త సింగ్ గారు, క్రిస్మస్ పండుగ వస్తుంది కదా, మా దేశంలో చూడు ఈ చర్చెస్ని ఎంత మంచిగా డెకరేషన్ చేస్తారు, ఒక్కసారి నువ్వు వచ్చి ఆ క్రిస్మస్ కార్యక్రమం ఎట్లా జరుగుతుందో ఓసారి చూడొచ్చు కదా అని ఒక చిన్న న్యూ టెస్ట్మెంట్ ఇచ్చిండ్రంట ఆయన. నూతన నిబంధన ఇస్తే ఆ నూతన నిబంధన తీసుకొని చీచి పడేసిండు అవతల. దాని కవర్ ఉన్నదని ఆ కవర్ పెట్టుకొని ఆ లోపల ఉన్న బైబిల్ మొత్తాన్ని చించి అవతల పడేసిండు. నాకు వద్దే వద్దు, ఈ దేవుడు నా దేవుడు కాదు, మా దేవుడు మాకున్నాడు, మీ దేవుడు మా దేవుడు కాదు అని చెప్పేసి ఆయన తృణీకరించినాడు. తృణీకరించిన తర్వాత ఏమైంది అని అంటే ఒకానొక దినమున వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారంట చర్చికి. క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా అద్భుతంగా జరుగుతున్నాయి, మేమంతా వెళ్తున్నాము అంటే ఇంకా ఈయన కూడా అందరూ పోతున్నారు కదా, నేను కూడా పోతా అని చెప్పేసి ఒక చర్చికి పోయి ఎక్కడో లాస్ట్ కూర్చున్నాడంట. ఆయన
లాస్ట్ బెంచ్లో కూర్చొని ఇవతల దిక్కు ఒక ఆయన ఇవతల దిక్కు ఒక ఆయన మోకరించి ప్రార్థన చేసుకుంటున్నారంట. ఈయననేమో మధ్యలో ఉన్నాడు. ఆ యొక్క చర్చ్ పాస్టర్ ఏం చేసిండంటే ఒక రొట్టె తీసుకొని ఆ రొట్టెను విరిచి ఇది నీ కొరకు విరువబడ్డ నా శరీరము అనే మాట పలికిండట. సార్ ఆ మాట ఈ సిక్కులైన హృదయం లోపలికి వెళ్ళిపోయింది. నా కొరకు విరువబడ్డాడు ఒక వ్యక్తి, నా కొరకు విరువబడ్డాడు. దేహం విరువబడడం అంటే ఏదో ఆయనకు అర్థమైపోయింది. దాని తర్వాత ఒక ద్రాక్షారసం తీసుకొని ఇది నీ కొరకు చిందింపబడ్డ నా రక్తము, నా దేహము నా రక్తం, నా కొరకు రక్తం చిందించిన వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి అప్పుడే వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన లోపల పనిచేసి ఏం చేశాడంటే ఆయన వెంటనే దేవుణ్ణి నమ్ముకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డగా యేసుక్రీస్తు ప్రభుల వారిని తెలుసుకున్నాడు. నిజ దైవాన్ని ఆయన తెలుసుకున్నాడు. ఆయనను సృష్టించిన దేవుడు ఎవరు అని ఆయన తెలుసుకున్నట్టు మనము చూస్తున్నాం. ఆయన సాక్ష్యం కూడా మేము విన్నాం. సో ఇప్పుడు ఇక్కడ క్యాసారంలో సియోను ప్రార్థన మందిరం ఉంది అని అంటే ఆయన స్టార్ట్ చేసినయే ఇవన్నీ. మేమంతా ఆయన యొక్క ఫాలోవర్స్ అని అంటాం. సో వీఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ బ్రదర్ భక్త సింగ్. సో కాబట్టి దేవుడు ఆయన ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. నూతన నిబంధన సంఘ దర్శనం అంటే ఏందో ఆ వ్యక్తి ఒక అన్యు ద్వారా మనం చూపెట్టినాడు. సో కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే ఆ రోజు కనుక ఆయన చర్చకు పోకపోయి ఉంటే, సార్ ఆ రోజు ఆయన చర్చకు పోకపోయి ఉంటే మనం లేనేలేదు, మనం ఎవ్వరం లేదు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరం అనేది మనకు చాలా అవసరం. ఈ రోజు దేవుని మందిరం లేని స్థలాలు చాలా ఉన్నాయి. ఈ మధ్య కాలంలోనే మేము ఉత్తరప్రదేశ్కి పోయినాం. మా అన్న వాళ్ళు ఉత్తరప్రదేశ్లో సెటిల్ అయినారు. వాళ్ళు ఉత్తరప్రదేశ్ గాజియాబాద్ అనే ప్రాంతంలో సెటిల్ అయినారు. ఆ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మనం బైబిల్ ఇట్లా పట్టుకొని బస్సు దిగినామంటే గతం పట్టుకొని లోపలేసేస్తాం. మత మార్పిడి చేయడానికి వచ్చినాము. ఏందో ఆ పుస్తకం ఇక్కడ ఇచ్చేసి నువ్వు లోపలికి తీసుకొని పోతారు. వాళ్ళు బాహాటంగా కూడుకోలేకపోతున్నారు. ఆన్లైన్లో కాన్ఫరెన్స్ లో వాళ్ళు కూడుకుంటున్నారు. వాళ్ళు ఎవరిట్లలో వాళ్ళే. సో అందరూ కాన్ఫరెన్స్ లో కూడుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు దేవుడు మందిరం ఇచ్చినాడు. మరొక పర్యాయం 132 చదవండి 15. దాని ఆహారమును నేను నిండాలుగా దీవించెదను, దానిలోని బీదలను ఆహారంతో తృప్తిపరచెదను, దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసేదరు. సియోనులో ఆనందం ఉంది. ఈ లోకంలో ఎక్కడా లేని ఆనందం, ఎక్కడా లేని సంతోషం నీకు నాకు సియోనులో దొరుకుతుంది అనే మాటకై మనము ఏమి అంటే చాలా సంతోషంగా మనము ఉంటాం. ఆ భక్త సింగ్ తాతనే ఆయన సాక్ష్యం పుస్తకం మీదనే ఒక మంచి మాట ఉంటది. నా హృదయంలో చెప్పలేనంత సంతోషం, మాటల్లో వివరించలేనంత సంతోషం నా హృదయంలో ఉంది. ఆ సంతోషం నాకు ఎట్లొచ్చింది అనేది ఒక చిన్న పుస్తకంలో రాసిండు ఆయన. చెప్పన సఖ్యములు మహిమాయుక్తములైన సంతోషము నేను ఎట్లా పొందితిని. ఒక సిక్కులు ఆయన మాటల్లో చెప్పలేనంత సంతోషం ఆయన హృదయంలో ఉందంటండి. ఎక్కడ ఉంది ఈ సంతోషము అంటే సియోనులో ఉంది అని మనం ఇక్కడ చూస్తున్నాం. సో కాబట్టి సియోనులో ఉన్న ఆశీర్వాదాలు ఇవన్నీ కూడా సియోనులో ఉన్న బీదలందరినీ దేవుడు ఏం చేస్తాడు అని అంటే ఆహారంతో తృప్తిపరుస్తాడు. సరే, చదువుతున్న లేఖన భాగం చూద్దాం. ఈ యొక్క కుంటివానికి ఉన్న మంచి లక్షణం ఏంటంటే ఆ మందిరానికే వెళ్తా, ఆ చర్చికే వెళ్తా అనే పాయింట్ తీసుకొని మరి మన ఊర్లో ఉన్న చర్చిలో ఏమేమి ఉన్నాయి, ఏమేమి పెట్టిండు దేవుడు అనే సంగతి కొన్ని చూసినాం. 4వ వచనం నేను చదువుతున్నాను, 3వ వచనం నేను చదువుతున్నాను. 3 అపోస్తుల కార్యం. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షం అడుగగా. ఈ బీదవానికి ఉన్న లక్షణం ఏంటి అంటే అడుక్క తిరుడు. ఆయన పొట్ట ఎట్లా నింపుకుంటున్నాడు అని అంటే అడుక్కుంటున్నాడు. కాళ్ళు లేవు, ఎవరు ఏ పని ఇవ్వరు, ఏ పని చేయాలన్నా ఎవరో ఒకరు మోసుకొని పోవాలా. సో కాబట్టి ప్రజలంతా కూడా ఏమనుకుంటారు, పొద్దుగల తీసుకొని పోయి ఆ గుడికాడ కూర్చోబెడితే ఇక చెడులకు పోయేటోళ్ళకి వాడే అడుక్కుంటా కూర్చుంటాడు, అయిపోతుంది అని అట్లా వదిలిపెట్టేసి వెళ్తా ఉంటే పేతురు ఇంకా యోహాను వాళ్ళు దేవాలయంలోనికి ఎక్కి వెళ్తా ఉంటే వాళ్ళను అడుక్కుంటున్నట్ట. అయ్యా 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 అయ్యా. మామూలుగా ఈ అడుక్కొనేటోళ్ళు నేను నీకు తీసుకొని పోయి టీ తాగిపిస్తా అంటే ఒప్పుకోడు, నేను నిన్ను తీసుకొని పోయి బ్రేక్ఫాస్ట్ చేపిస్తా అంటే వాళ్ళు ఒప్పుకోరు. మాకు ఏం కావాలి, పైసలే. నువ్వు పైసలే.
సరే వాళ్ళ పైసలు తీసుకొని గుడ్కా తింటాడో వీడి తాగుతాడో ఏం తెలుస్తాడో మనకు అనవసరం. వాళ్ళకన్నా గిచ్చుంటే అలవాట్లే ఉంటాయి వాళ్ళకి. ఈ రోజులలో అయితే అడుక్కునే వాళ్ళు ఎందుకు అడుక్కుంటున్నావు అని అంటే గుడ్క తినదు ఇక్కడ. గుడ్క తినకపోతే మనకి పానం పోతే అర్థం ఉండదు. సో కాబట్టి అందుకే నీకు బ్రేక్ఫాస్ట్ చేపిస్తారా నాయన అంటే ఒప్పుకోడు పడ్డా పైసలే. సరే 4వ వచనం నేను చదువుతున్నాను. పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. మా తట్టు చూడు, ఓ భిక్షగాడ మా తట్టు చూడు. నిజంగా పేతురు యోహానులకి ఎంత తగ్గింపు మనసు ఉందో కదా. దేవుని సేవకులు కదా వాళ్ళు. దేవుని సేవకులకి ఒక భిక్షగాని పట్ల వాళ్ళు లక్ష్యం కలిగి ఉన్నారు. గడుపు భిక్షగాడు గాంతోనే మాట్లాడతాం, మన చర్చకు టైం అవుతుంది, మనకు ప్రార్థనకు టైం అవుతుంది, ప్రార్థనకు లేట్ అవుతుంది అని వెళ్ళిపోవచ్చు కదా. సార్ సో అంటే ఈ రోజులలో మనం సేవకుల గురించి చెప్తే అది వేరే స్టోరీ, అవే మనకు అవసరం లేదు. సో కాబట్టి పేతురు యోహాను వాడి గురించే ఆలోచించినారు, వాడిని చూసినారు. వాడిని చూసి మా తట్టు చూడు, ఓ భిక్షగాడా, ఓ కుంటివాడా, నువ్వు మా తట్టు చూడు. 5వ వచనం, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అయ్యా మీరు నన్ను చూసిండ్రయ్యా, నాతో మాట్లాడిండ్రయ్యా, నాకు ఏదైనా దొరుకుతుంది, ఖచ్చితంగా మీరు ఏదైనా ఇస్తారు. దాని తర్వాత వచనం నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకో తెలియదు, దాని తర్వాత వచనం నాకు చాలా బాగా నచ్చింది. అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ. సేవకుల దగ్గర ఏముండదు. అమ్మో స్టడీ ఎక్కడో పోతున్నారు కదా. వెండి బంగారం వాళ్ళ దగ్గర లేవంట. వాళ్ళ దృష్టి వెండి మీద కానీ బంగారం మీద కానీ లేదు. అయ్యా వెండి బంగారాలు మా దగ్గర లేవయ్యా, చేపలు పట్టుకునేటోళ్ళం మేము. యేసు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, చేపలు పట్టుకునేటోళ్ళం. ఆయన మాకు ఏమి అంటే ఆ యేసు తప్ప మా దగ్గర ఏమి లేదు. అసలు అండి వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇస్తా. ఆ వెండి బంగారాలు నా యొద్ద లేవు అని అంటే మరి ఆ వ్యక్తి లోపల ఏమనిపించిందో తెలియదు కానీ మాకు కలిగింది మాత్రం నీకు ఇస్తాం పోయా, మా దగ్గర ఒకటి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ దగ్గర వెండి లేదు, బంగారం లేదు, వాళ్ళ దగ్గర ధనం లేదు, వాళ్ళ దగ్గర ఆస్తులు లేవు, భూములు లేవు, పొలాలు లేవు, ఇల్లు లేవు, ఏం లేవు. అవన్నీ ఉన్న వ్యక్తులకు యేసు అవసరమే లేదు. అవన్నీ ఉన్న వ్యక్తులకి యేసు అసలు అవసరం లేదు. వాడి జీవితాంతం వాటి గురించి ఆలోచించుకుంటాడు. నా బంగారాన్ని ఎట్లా కాపాడుకోవాలి, నా ఆస్తులను ఎట్లా కాపాడుకోవాలి, నా పైసలను ఎట్లా కాపాడుకోవాలి, నన్ను నేను ఎట్లా కాపాడుకోవాలి, గవి ఆలోచించే దగ్గరే సరిపోతుంది. ఇంకా యేసు గురించి ఆలోచించాల్సిన టైం యాక్టింగ్ వస్తుంది. సో కాబట్టి వీళ్ళ దగ్గర వెండి బంగారాలు లేవు కానీ మాకు కలిగినదే మేము నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని కలిగి ఉన్న సేవకులు. ఇప్పుడు సీయోనికి వస్తున్న సేవకులు ఎవరు అనంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని కలిగి ఉన్న సేవకులు వస్తున్నారు. నజరేయుడైన యేసు లేని సేవకులు కూడా ఉన్నారు ఈ లోకము, మీకు ఎదురు తెలియదు. మళ్ళీ వాళ్ళు యేసు గురించే చెప్తారు కానీ వాళ్ళ హృదయంలో యేసు ప్రభు ఉండడు. నజరేయుడ మా దగ్గర యేసు ప్రభు ఉన్నాడయ్యా, ఆ యేసు ప్రభు మాకు ఎంతో అధికారం ఇచ్చినాడు, ఆ యేసు ప్రభు మమ్మల్ని ప్రేమించినాడు, ఆ యేసు ప్రభు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఏం చేస్తున్నాము అంటే నజరేయుడైన యేసు నామమున నువ్వు లేచినాడు. అక్కడ చాలా అద్భుతం అక్కడ జరుగుతుంది. వాడు దిక్కున లేచి నిలిచి, వాడు దిక్కున లేచిండట. ఆ ఒక్క మాట పేతురు ఇంకా యోహాను ఎప్పుడైతే ఆ మాట పలికినారో, నజరేయుడైన యేసు నామము, ఆ యేసు నామము అనేది వాని గుండెలోకి వెళ్ళిపోయింది, వాని బుర్రలోకి వెళ్ళిపోయింది, వాని అంతరంగంలోకి వెళ్ళిపోయి వాని ఎముకలలో బలం వచ్చింది, వాని యొక్క మాంసంలో బలం వచ్చింది. వానికి లేని కాళ్ళల్లో కూడా బహుశా వాని కాళ్ళు చొచ్చుపడిపోయినాయేమో, వాని కాళ్ళు చచ్చిపోయినాయేమో, ఆ కాళ్ళల్లో అన్నిట్లో బలం వచ్చేసరికి ఒక్కడేసారి ఎంత బలం వచ్చిందంటే వాడు దిక్కున లేచిండంట. ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే లేచిండు. అంత బలం వచ్చేసింది ఒకటేసారి. యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో శక్తి ఉంది, యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో నిన్ను స్వస్థపరిచే బలం ఉంది,
యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను స్వస్థపరిచే దేవుడు. ఎటువంటి రోగమైనా సరే ఆయన నయం చేస్తాడు. పాప రోగాన్ని నయం చేస్తాడు. అన్ని రోగాలని నయం చేసే దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ మధ్య కాలంలోనే నేను ఒక ప్రాంతానికి పరిచర్యకు పోతే ఆ పరిచర్య అయిపోయిన తరువాత చాలా మంది ప్రార్థనకి వచ్చినారు నా దగ్గరికి. వస్తే వాళ్ళు ఏమని అన్నారంటే, రాత్రిపూట వాళ్ళకు ఏమేమో శబ్దాలు వినబడుతున్నాయంట. గుడిలో మొత్తం దడదడ 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 అవుతారు వాళ్ళకి. సార్ వాళ్ళకి రాత్రిపూట ఏవో శబ్దాలు వినిపిస్తాయంట. ఇంట్లో వండుకుంటే ఏవో శబ్దాలు వినబడుతున్నాయి. మాకు గుండెలన్నీ దడదడ దడదడ దడదడనే ఉంటాయి బ్రదర్. మా ఊర్లో అందరికీ ఇట్లనే ఉన్నది. అంటే ఆ ఊర్లో ఏం చేస్తారంటే శాతపడి చేస్తారంట. ఆ ఊర్లో ఏం చేస్తారు? శాతపడి చేస్తారంట. సో వాళ్ళకి మంచిగా వాక్యం చెప్పి, మీరు యేసుక్రీస్తు ప్రభుల వారు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని అంటే గొప్పవాడు. ఏ ప్రభు మీలో పెట్టుకోండి. ఈ లోకంలో ఎంత గొప్ప శక్తులు ఉన్నా సరే ఆ శక్తులన్నిటికంటే గొప్పవాడు ఏ ప్రభు. వాడు దిగ్గున లేచి నిలిచి దాని తర్వాత నడిచెను. వాడు దిగ్గున లేచినాడు, నిలిచినాడు, నడిచినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి నామం నిన్ను నన్ను లేపుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారి నామం నిన్ను నన్ను నడిపిస్తుంది. దాని తర్వాత వాడు గంతులు వేసినాడంట. చూడండి, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాడు. ఇది ఈ వ్యక్తి దగ్గర ఉన్న మంచి లక్షణం. నాకు స్వస్థత అయ్యింది, ఇక ఏ వ్యక్తి కూడా నాకు అవసరం లేదు. నేను హాయిగా సినిమా థియేటర్కి పోతా, నేను హాయిగా తాగనికే పోతా, నేను హాయిగా ఇంకెక్కడో పోతా. ఆడికి పోయిందంట వాళ్ళతో పాటు దేవాలయం. ఓ ఎంత మంచి లక్షణం. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని మందిరాన్ని ప్రేమించాలా? దేవుని మందిరాన్ని ప్రేమించే వాళ్ళు ఈ విధంగానే ఉంటారు. వాడు దేవాలయంలోనికి వెళ్ళి అక్కడ స్తుతించినాడంటండి. యేసు ప్రభువా నీ నామం నన్ను స్వస్థపరిచింది. వాళ్ళతో పాటు కూడా దేవాలయంలోనికి వెళ్ళిపోయినాడు. ఓ ఎంత గొప్ప మహిమ వచ్చింది ఆ వ్యక్తికి. అరే ఆ మెట్ల దగ్గర అడుక తినే వ్యక్తి సేవకులతో పాటు వస్తున్నాడు లోపలికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి యేసు నామం అనేది నిన్ను నన్ను స్వస్థపరుస్తుంది. యేసు నామం అనేది నిన్ను నన్ను నిలబడజేస్తుంది. యేసు నామం అనేది నిన్ను నన్ను నడిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారి నామం అనేది ఏం చేస్తుందంటే గంతులు వేసేటట్టు చేస్తుంది. మన మాటల్లో చెప్పలేనంత సంతోషం ఈ యొక్క వ్యక్తికి అక్కడ వచ్చింది. ఆ దేవాలయంలో ఎంతమంది ప్రార్థన కొరకు కూడుకున్నారో తెలియదు, కానీ ఈ ఒక్క వ్యక్తి మాత్రం గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతించినాడంట. ప్రభువా నువ్వు నన్ను స్వస్థపరిచినావు, నువ్వు నన్ను స్వస్థపరిచినావు. ఏ ప్రభువా నువ్వు నన్ను స్వస్థపరిచినావు, నీకు వందనాలు అని దేవుణ్ణి మహిమపరుస్తున్నాడంట. నువ్వే గొప్ప దేవునివి, నీకంటే ఇంత అద్భుతంగా స్వస్థపరిచే దేవుడు ఇంకొకడు లేడు. ఎన్నో ఏళ్ల సంది నేను ఇక్కడనే అడుక్కుంటున్నా. ఎవ్వరు కూడా నా వైపు అసలు చూడలేరు, నా దగ్గరికి రాలేరు, నీ గురించి ఎవరు చెప్పలేరు. ఎంతో మంది ఈ లోకంలో ఉన్నప్పుడు స్వస్థత పొందినారు, కానీ నన్ను ఒక్కడు కూడా నీ దగ్గరికి నడిపించలేరు. నీ నామాన్ని బట్టి ఈరోజు నేను ఏం అయినాను అంటే స్వస్థత పొందుకున్నాను. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు నాకు కాళ్ళు ఉన్నాయి. దేవుడు మంచి కాళ్ళు ఇచ్చినాడు, మంచి చేతులు ఇచ్చినాడు, మంచి అవయవాలు ఇచ్చినాడు, మంచి బుర్ర ఇచ్చినాడు, మంచి హృదయం ఇచ్చినాడు. సో నా యొక్క కాళ్ళతో నేను దేవుని మందిరానికి వెళ్తున్నానా? దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నానా? మందిరానికి వెళ్ళినా సరే ఏ అభివృద్ధి లేదు, నేను ఎట్లున్నానో అట్లనే ఉన్నా అని నువ్వు అనుకుంటున్నావా? దయచేసి ఈ వాగ్దానం కోరుకో. సీయోనులోని బీదలని నేను ఆహారంతో తృప్తిపరచెదను. ఈ ఊర్లో ఎవరికీ లేని ఆహారం, ఆత్మీయ ఆహారం, శారీరక ఆహారం, అన్ని ఆశీర్వాదాలు యేసుక్రీస్తు ప్రభువు వారు నేడు నీకు ఇవ్వబోతున్నాడు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గుర్తుపెట్టుకో, ఈ బీదవాడు ఏం చేసినాడంటే దేవుని మందిరానికి వెళ్ళి ఏమంటే స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. 9వ వచనం, వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూసి, అరే ఈ రోజు మన చర్చిలో అద్భుతం జరిగింది. ఎన్నో ఏళ్ల సంధి ఆ భిక్షగాన్ని చూస్తున్నాం మనం. అట్లనే ఒక తావల ఎప్పటికీ ఒకే తావల కూర్చొనేటోడు లేస్తున్నాడు, నడుస్తున్నాడు, గంతులేస్తున్నాడు, మనకి కాళ్ళు వచ్చినాయి, మందిరం లోపలికి వచ్చినాడు. ఈ రోజు మన చర్చిలో అద్భుతం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరాన్ని నువ్వు నేను గనక ప్రేమిస్తే
ఈ యొక్క దేవుడు ఏమి అంటే మనల్ని మన జీవితాల్లో అద్భుతాలు చేసే దేవుడుగా ఉన్నాడు. సో కాబట్టి దేవుని మందిరాన్ని ప్రేమించడం నువ్వు నేను నేర్చుకోవాలి అని ఇక్కడ మనము చూస్తున్నాం. 10వ వచనం నేను చదువుతున్నాను. శృంగారమను దేవాలయము ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయంతో నిండి పరవశులైంది. ఎంత గొప్ప అద్భుతం ఇక్కడ జరిగింది. ప్రజలందరూ అద్భుతాన్ని చూసి వాళ్ళు విస్మయం పొందినారంట. ఆశ్చర్యం, ఇదేంది? ఏం జరిగింది ఈరోజు మన చర్చిలో? ఏం జరిగింది ఈరోజు మన ఇంట్లో? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరు చేసినారు ఈ అద్భుతం? సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కూడిక ద్వారా మరి బహుశా ఈ యొక్క కూడిక దేవుడు నీ కొరకే ఏర్పాటు చేసినాడేమో. నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభుల వారు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు చేయబోతున్నాడు. నువ్వు యేసుక్రీస్తు ప్రభుల వారి ఇంటికి రావడం ద్వారా నీకు దేవుడు ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వబోతున్నాడు అనే సంగతి ఈరోజు నువ్వు నేను తెలుసుకుంటే చాలా అద్భుతంగా అది ఉంటది. సో కాబట్టి ఈ యొక్క శృంగారం అనే దేవాలయంలో భిక్షం కొరకు అడుగుతున్న వ్యక్తి వీడే అని ఆ వ్యక్తిని చూసి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. నువ్వు ఆశ్చర్యపోయే విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేయబోతున్నాడు అంటే అద్భుత కార్యాలు నీ యొక్క జీవితంలో చేయబోతున్నాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆత్మరక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. ఈ యొక్క ఆత్మీయ మన యొక్క ఆత్మలని కాపాడడానికి మాత్రమే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ యొక్క లోకానికి రావడం మనము చూస్తున్నాం. సో కాబట్టి ఈ యొక్క వ్యక్తికి ఎంతో గొప్ప స్వస్థత అనేది కలిగింది. నా జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను స్వస్థపరిచినారు. నా యొక్క పాప రోగాలన్నింటినీ క్షమించేసినాడు. నా పాపాన్ని బట్టి నేను చేసిన పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు క్షమించేసినాడు. మా ఇంట్లో కూడా ఇట్లనే ఉంటాయి వాక్యాలన్నీ, గోడల నిండా వాక్యాలే ఉంటాయి. నేను నా జీవితంలో ఎటువంటి పరిస్థితికి వెళ్ళిపోయినాను అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితికి, ఎంత నీచమైన పరిస్థితికి వెళ్ళినాను అని అంటే గోడల మీద వాక్యాలు రాసే ఉన్నాయి. గోడల మీద అన్ని మోటో కార్డులే ఉన్నాయి. బైబిల్లో సెల్ఫులే ఉన్నాయి. బైబిల్లో సెల్ఫులలో బైబిల్లే ఉన్నాయి. సెల్ఫులలో పాఠం పుస్తకాలే ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు నా యొక్క దోస్తులను ఇంట్లో పిలుచుకొని అట్లా బీరు బాటిల్స్ తెచ్చి మంచిగా ఇట్లా రౌండ్గా పెట్టి వాటి చుట్టూ మేము కూర్చొని బీరు బాటిల్స్కు మొక్కి మరీ తాగిన ప్రియమైన దేవుని బిడ్డ నా బతికి. మా నాయన సండే స్కూల్ టీచర్, సంగారెడ్డిలో మా నాయన సండే స్కూల్ టీచర్. ఒక సండే స్కూల్ టీచర్ కొడుకున్నాయి. చిన్నగా ఉన్నప్పటి నుండి మాకు ఇవే మాటలు నేర్పించాడు. ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నాం మేము. ఈ పక్కన ఉన్న ఓడిఎఫ్లోనే 20 సంవత్సరాలు ఉన్నాం మేము. సో కాబట్టి అటువంటి నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక అద్భుతం చేసినాడు. 44:21 యేషయ్య చూడండి. ఈ ఒక్క మాట చేత ఏమి అంటే దేవుడు నన్ను దర్శించినాడు. చాలా దౌర్భాగ్యంగా అసలు నేను కాలేజ్కు వెళ్ళినప్పుడు ఏమి అంటే మా కాలేజ్ పక్కనే ఒక హోటల్ ఉంటుండే. ఆ హోటల్లో ఒక లైన్లో లెక్చరర్స్ అంతా కూర్చుంటుండే. ఇంకో లైన్లో మేము కూర్చొని ఆ లెక్చరర్స్ ఏమో టీ తాగితే మేమేమో వాళ్ళ ముంగల్నే ఏం చేసేటోళ్ళము అని అంటే స్మోకింగ్ చేసేటోళ్ళం. పాను, పరాగు, గుట్కా, బీడి అన్ని స్మోకింగ్ చేసే కాలేజీ పోతుంటే నేను క్లాస్ రూమ్లో పోతుంటే లెక్చరర్స్ చూసి కూడా ఎవరు ఏమి అనేటోళ్ళు కాదు. అందరు ఇంకా మాకే భయపడేటోళ్ళు. సో కాబట్టి అటువంటి నా జీవితంలో ఏం జరిగింది అంటే మా ప్రాంతంలోనే ఒక 3 రోజుల ప్రత్యేక కూడికలు జరిగింది. 3 రోజుల ప్రత్యేక కూడికలు జరిగితే 2 రోజుల ప్రత్యేక కూడికలకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పోయినారు. నేను ఒక్కరిని మాత్రం పోలేదు. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పోయినారు. పోయి మంచిగా పాటలు విన్నారు, పాటలు నేర్చుకున్నారు. వాళ్ళు నేర్చుకున్న పాటలే ఇంట్లో వచ్చి పాడుతున్నారు. మా నాయన నా దగ్గరికి వచ్చి, ఎందుకు వస్తలేవు రాను మందిరానికి? ఎంత మంచిగా ఉంది, ఎంత సంతోషంగా ఉంది దేవుని మందిరంలో, నువ్వు ఎందుకు వస్తలేవు? నువ్వు దేవుని మందిరానికి రావాలి. వాళ్ళు పాటలు పాడుతుంటేనే ఏమంటే మా యొక్క హృదయం నిండిపోతుంది. దేవుని సన్నిధిలో ఎంత సంతోషం ఉంది, ఎంత ఆనందం ఉంది, ఎందుకు వస్తలేవు? నేను ఒక్కరోజు అయితే ఈ ప్రత్యేక కూడికలన్నీ అయిపోతుంది. మళ్ళీ మన ఊళ్ళో ప్రత్యేక కూడికలు జరుగుతాయో తెలియదు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా రావాలి. సరే, నాకు ఈ ప్రశ్నే లేకుండే మా నాయన ఏం చేసిందంటే పొద్దుగలు లేవగానే చేయి పట్టుకొని గుంజుకొని పోయి కూర్చోబెట్టిండు. ఆయననేమో గేట్ కాడ కట్టబెట్టుకుని కూర్చున్నాడు.
లోపల ఫుల్ జనం ఉన్నారు, బయటనేమో అంతా వాలంటీర్సే ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇట్లా ఇరికిచ్చిండి ఏంది అని చెప్పేసి ఇక ఆడనే అట్లనే కూర్చున్నారు. ఆ పాటలు పాడేటోళ్ళు వాడుతున్నారు, అంత గట్టిగా వాడుతున్నారు. ఏం మంచిగా వాడుతున్నారు అంటే ఈ పాటలు మంచిగా వాడుతున్నారు. ఇంకా కీబోర్డ్ వాయించడం ఆయన అంత సౌండ్ పెట్టుకున్నాడు, మాకు చెవులకి గిల్లు అంటున్నాయి. అంత సౌండ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు వాక్యమే వినలేదు. 44:21 యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకొను, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను, నేను నిన్ను మరచిపోజాలను అనే మాట నా చెవులలో నుండి నా హృదయంలోకి వచ్చింది. నేను నిన్ను మర్చిపోలేకపోతున్నా. 2 సంవత్సరాలు నేను అసలు చర్చికే పోలేదు. 2 సంవత్సరాలు నేను క్రిస్మస్కు పోలేదు, గుడ్ ఫ్రైడేకి పోలేదు, న్యూ ఇయర్కు పోలేదు, వాచ్ నైట్ సర్వీస్కు పోలేదు, వాగ్దానమే తీసుకోలేదు. 2 సంవత్సరాలు నేను అసలు వాగ్దానమే తీసుకోలేదు. నిజంగా చెప్తున్నా, నేను ఆ సేవకుడు ఏ సందర్భంలో ఈ మాట తీసిండో, ఏ సందర్భంలో ఈ వచనం చెప్పిండో నాకు ఇప్పటికి కూడా గుర్తులేదు. నేను తర్వాత ఎవరికి కూడా అడగలేదు. నేను నిన్ను మర్చిపోజాలను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మిమ్మల్ని మర్చిపోవట్లేదు. మనమందరము యేసుక్రీస్తు ప్రభుల వారి జ్ఞాపకాలలో ఉన్నాం. మనమందరము యేసుక్రీస్తు ప్రభుల వారి మనసులో ఉన్నాం. మనమందరము యేసుక్రీస్తు ప్రభుల వారి హృదయంలో ఉన్నాం. ఈ రోజు ఈ క్షణం యేసుక్రీస్తు ప్రభుల వారు నీ గురించి నా గురించి ఆలోచిస్తున్నాడు. నేను నిన్ను మర్చిపోజాలను. ఆయన హృదయంలో నుండి మన ఎవరిని కూడా తీసేయట్లేదంట యేసు ప్రభు. ఆ ఒక్క మాట నా హృదయంలోకి వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా అదే మాట తిరుగుతున్నది, పండుకున్నా అదే మాట తిరుగుతున్నది, ఏం చేసినా అదే మాట తిరుగుతుంది. నేను నిన్ను మర్చిపోవట్లేదు. 2 సంవత్సరాలు నువ్వు నన్ను మర్చిపోయినావు. నా ఇంటికి రాలేదు, నా పాటలు పాడలేదు, నన్ను ఆరాధన చేయలేదు, నాకు మొరపెట్టలేదు, నా స్వరం వినలేదు, నా వాక్యం చదవలేదు. 2 సంవత్సరాలు నువ్వు నన్ను మర్చిపోయినావు, నేను మాత్రం నిన్ను మర్చిపోవట్లేదు. అదే మాట తిరుగుతున్నది. ఏం చేయాలో అర్థం కాక బైబిల్ తీసుకొని మోకరించి, యేసు ప్రభువా నన్ను క్షమించు, నేను చాలా దుర్మార్గంగా ప్రవర్తించాను, నేను అసలు నీ సేవకుణ్ణి అనిపించుకోవడానికి యోగ్యత అర్హత కూడా నాకు లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు మన గురించే ఆలోచిస్తున్నాడు. ఆయన మన గురించి పట్టింపు కలిగి ఉన్నాడు, మన భవిష్యత్తు గురించి పట్టింపు కలిగి ఉన్నాడు. నీ భవిష్యత్తు గురించి నువ్వు ఎంత ఆలోచిస్తున్నావో నీకంటే ఎక్కువగా ఈ దేవుడు ఆలోచిస్తున్నాడు. సో కాబట్టి దయచేసి యేసుక్రీస్తు ప్రభుల వారి మాటలు వింటున్న వాళ్ళందరూ కూడా మీ యొక్క హృదయాన్ని తెరవండి. యేసుక్రీస్తు ప్రభుల వారికి మీ హృదయాన్ని ఇవ్వవలసిందిగా యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున మీకు మనవి చేస్తున్నాం. సో యేసు ప్రభువా, నేను పాపాలు ఉంది, దయచేసి నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, నీ బిడ్డగా నన్ను అంగీకరించుకో. ఈ 4 మాటలు చెప్తే సూక్ష్మంలో మోక్షం. వెంటనే ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరినీ క్షమించే దేవుడు. సో ఒక వ్యక్తి ఎంత అద్భుతంగా ఆయన జీవితంలో ఎంత అద్భుతం జరిగిందో మనం చూసినాం. సో అటువంటి అద్భుత కార్యాలు యేసుక్రీస్తు ప్రభుల వారు నీ పట్ల నా పట్ల కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దయచేసి మీ హృదయాలు తెరిచి యేసుక్రీస్తు ప్రభుల వారిని మీ హృదయంలో ఆహ్వానించవలసిందిగా యేసు నామమున మనం చేస్తున్నాం. దేవుడి వాక్యం దీవించును గాక. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క కూడిక మనము ముగిస్తాం. ప్రేమగల మా ప్రభువు తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, ఎంతో అద్భుతమైన సమయాన్ని తండ్రి మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు నాయన. మరి నేను సీయోను ఏర్పరచుకొని ఉన్నాను అనే మాటకై స్తోత్రాలు ప్రభువా. మరి ఇది నా విశ్రమ స్థానము అనే మాటకై స్తోత్రాలు. ఇది నేను కోరిన స్థానము అనే మాటకై స్తోత్రాలు. మీ యొక్క సన్నిధిని సీయోలో ఉంచినందుకు వందనాలు. దాంట్లో ఉన్న ఆహారాన్ని నేను నిదారులుగా దీవిస్తాను అని అన్నారు, మీకు వందనాలు. పర్లోక తండ్రి, దానిలో ఉన్న బీదలని నేను ఆహారంతో తృప్తిపరచగలను అనే మాటకై స్తోత్రాలు. పర్లోక తండ్రి,
సీయోనులో రక్షణ నుండి నిశ్చయించి ఉన్నాను అని మాటకై కూడా స్తోత్రాలు. పరలోక తండ్రి, మీ ఇంట్లో ఉన్న సంతోషం, మీ ఇంట్లో ఉన్న ఆనందం ప్రభువా, మీరు ఉన్నారంటే ఎంతో గొప్ప సంతోషం. పరలోక తండ్రి, మీకు వేరే వందనాలు ప్రభువా. ఒక కుంటి వారి గురించి చూసినాం పరలోక తండ్రి. మరి నాయన ఒకప్పుడు మీరు స్వస్థపరిచినారు, తరువాత తండ్రి మరి నాయన ఆ యొక్క అధికారాన్ని మీరు మీ శిష్యులకు ఇచ్చినారు. పరలోక తండ్రి, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయడం ద్వారా పరలోక తండ్రి ఎంతో మందిని మీరు రక్షణలోకి నడిపించినారు అన్నారు. ఈ యొక్క కుంటి వారికి చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. సేవకుల మాటలు విన్నాడు, మా దగ్గర వెండి బంగారాలు లేవు అని అంటే వాళ్ళని తిట్టలేదు, వాళ్ళని ఏమి దూషించలేదు. అయినా సరే వాళ్ళ యందు లక్ష్యం ఉంచినాడు. మాకున్నదే మీకు ఇస్తాము అని అంటే యేసు నామాన్ని అంగీకరించినాడు. పరలోక తండ్రి మరి ఆయన ఈ యొక్క కుంటి వారికి ఉన్న లక్షణాలను బట్టి చూస్తారు. యేసు అంగీకరించినాడు. మరి యేసు నామములో లేవు అంటే ఎవరి సహాయం లేకుండానే లేచినాడు. ప్రభువా, వాడి కాళ్ళల్లో బలం వచ్చింది, వాడి ఎముకలలో బలం వచ్చింది. తండ్రి వాడిని బలపరిచి వాడిని గంతులు వేసేటట్టు చేసినాడు. పరలోక తండ్రి, మీకు వెళ్ళేది ఉంటారు. ఎంతో గొప్ప రక్షణ చేత మరి ఆయన అలంకరించినారు. మీ మందిరంలోకి వచ్చి అందరూ చూస్తుండగా ప్రజలందరూ విస్మయం పొందినారు. పరలోక తండ్రి, మీకు వెళ్ళేది ఉంటారు. ప్రభువా, మరి నాకు స్వస్థత కలిగింది కదా అని వదిలిపెట్టేసి ఎక్కడికో లోకంలో పాపంలో పారిపోలేదు, మీ ఇంట్లోకే పరిగెత్తుకుంటూ వెళ్ళినాడు. పరలోక తండ్రి, అటువంటి అద్భుతమైన ఇంటిని మీరు నాకు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈ యొక్క కూడిగా ఏర్పాటు చేసిన ఈ యొక్క పిల్లలకై వందనాలు ప్రభు. మరి నాకు కూడా ఇచ్చిన ఆహ్వానంపై వందనాలు. ఈ యొక్క వాక్యం ఎంతమంది అయితే మైక్ ద్వారా స్పీకర్ ద్వారా విన్నారో ప్రభు, మరి వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి రక్షణ కార్యం జరిగించండి ప్రభు. మరి మీ ఏర్పాట్లో ఉన్న వాళ్ళందరినీ మరి నాయన మీరు రక్షించుకోవాల్సిందిగా కోరుతూ ముందున్న సమయాన్ని మీ దగ్గర హస్తాలకు అప్పగిస్తూ పరలోక తండ్రి, విన్న మీ క్రియలకై స్తోత్రాలు, పాడిన పాటలకై స్తోత్రాలు, వినబడిన వాక్యంకై స్తోత్రాలు, చెప్పబడిన సాక్ష్యంకై స్తోత్రాలు. ఈ యొక్క వాక్యం వ్యర్థమైపోకుండా సహాయం చేయవలసిందిగా కోరుతూ ప్రభు, మరి వాయిద్యాలు వాయించిన వాళ్ళని బట్టి, మైక్ సెట్టింగ్ చేసిన వాళ్ళని బట్టి, ఇంకా ఆయా పనులు చేసిన వాళ్ళందరినీ బట్టి స్తుతిస్తూ పరలోక తండ్రి, మరి నాయన ఈ కూడికను మా కొరకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేసినందుకు మీకు వెళ్ళని వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో ఉండి నడిపించును గాక. మా సంతోషం సముద్రపు అలలం పోయి పైకి ఉప్పొంగి ఎగయుతుంది. మా సంతోషం సముద్రపు అలలం పోయి పైకి ఉప్పొంగి ఎగయుతుంది. ప్రకటనను గమనించండి. అందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మరొక మీరు వచ్చినందుకు ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. అంతేకాకుండా గడిచిన
4 నెలలు మా యొక్క ఇంటిలో ఇలాగా సువార్త కూడిక కలిగి ఉండాలని ఆశ కలుగుతూ వచ్చినాను. ఇంచుమించు ఒక 5 నెలలు పెట్టుకోవాలని ఆశతో ఉన్నాను. ఆ ఒక ఆశను దేవుడు నాకు తృప్తిపరుస్తూ వచ్చినాడు. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచిన మాటను మరోసారి ఎన్నోసార్లు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. అంతేకాకుండా మా జీవితంలో, మా యొక్క వ్యక్తిగత జీవితంలో, మా యొక్క కుటుంబంలో ఎన్నో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినాయి. వాటన్నిటి నుండి మేము దూరం అయిపోతూ వచ్చినాం. ఎందుకంటే మా యొక్క ఒక చిన్న సాక్ష్యం చెప్తాను, ఒక 2 నిమిషాలు, ఎక్కువైతే చెప్పాలి. నేను మా యొక్క గత 2 సంవత్సరాలు మా పరిస్థితి అంతా మీకు తెలుసు. మా యొక్క మా యొక్క మమ్మీ డాడీ చనిపోయిన తర్వాత మా యొక్క ఇంటిలో నెమ్మది లేని స్థితిలో మేము ఉంటూ వచ్చినాం. ఎందుకంటే దేవునితో మాట్లాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ దేవుడు మాకు సమాధానం ఇవ్వలేడు. సమాధానం ఇవ్వలేని చోట్ల మేము ఉండలేని మంచిది కొన్ని రోజులు ప్రార్థిస్తూ వచ్చినాము. అయినా కూడా మాకు సమాధానం దొరకలేదు. ఆ టైంలో కొన్ని రోజులు ఇంటిని విడిచి ఓడిఎఫ్లో కొన్ని నెలలు ఉంటూ వచ్చినాం. అక్కడికి వెళ్ళాక మాకు అనేకమైన మేలులు చేస్తూ వచ్చినాడు. దేవుడు మమ్మలను పైగా ఉంచినాడు, కానీ కింది వారిగా మమ్మల్ని ఉంచలేడు. మమ్మలను ఆయన యొక్క తలగా ఉంచుతూ నియమిస్తూ వచ్చినాడు. అనేక మనం ప్రార్థిస్తూ వచ్చినాం. కుటుంబం ప్రార్థనలో మాట్లాడుతూ వచ్చినాడు. మాకు నూతన సంవత్సరంలో కుటుంబ వాగ్దానంతో మాట్లాడుతూ వచ్చినాడు. మీ యొక్క ప్రతి విధం చేతను మీకు సమాధానం అనుగ్రహిస్తానన్నాడు. మా యొక్క కుటుంబంలో ఇప్పటి వరకు సమాధానంగా, మేము సమాధానపూర్వకంగా నడుచుకునే దానికి దేవుడు సహాయపడుతూ వచ్చినాడు. ఆ రీతిగా కొన్ని నెలలు గడిచిన తర్వాత మరలా మా ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చిన తర్వాత దేవునితో ప్రార్థిస్తూ వచ్చినప్పుడు ఈ విధంగా మరలా మా యొక్క ఇంటిలో మరలా దేవుని యొక్క కూడిక జరగాలి. అలా జరిగితేనే మా ఇంట్లో నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుందని ఆశతో ఈ యొక్క మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది. ఈ రీతిగా సంఘంగా మీరందరూ మేము పిలిచినప్పుడు మమ్మల్ని ప్రేమించి మీరు వచ్చినందుకు మరోసారి ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. అంతేకాకుండా మా యొక్క కుటుంబం కొరకు, ముఖ్యంగా ప్రవీణ కొరకు ప్రార్థించండి. ఒక బ్యాక్ పెయిన్ నుంచి సంపూర్ణంగా విడుదల దయచేస్తూ వచ్చినాడు దేవుడు. ఇంకా కొంచెం పెయిన్గా ఉంది, అది పూర్తిగా స్వస్థత కలుగునట్టుగా మీ యొక్క అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా మీ అందరికీ మాకు కలిగిన దాంట్లో, మాకు దేవుడు ఇచ్చిన దాంట్లో మీకు అందరికీ భోజనం కూడా చేయడం జరిగింది. మీరందరూ కూడా తృప్తిగా తిని మీరు వెళ్ళవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ వస్తున్నాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్.